అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ శుభంకరి ఛానల్. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందాయి. అందులో విశేషంగా విజయవాడ నుంచి రావులపాలెం చేరుకుని రావులపాలెం కోనసీమ ముఖద్వారం నుండి అమలాపురం వెళ్లే దారిలో మందపల్లిలో వెలసిన శ్రీ మందేశ్వర స్వామి వారి చరిత్ర ఎంతో ప్రసిద్ధి చెందినది. ముఖ్యంగా శని దోషాలతో బాధపడుతున్న వారెందరో, శనిసింగనాపూర్ వంటి దూర ప్రయాణాలు చేయలేని వారెందరికో ఈ క్షేత్రం కొంగు బంగారం. రండి, ఈ మందేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పూర్వం అశ్వత్థుడు, పిప్పలుడు అనే ఇద్దరు రాక్షసులు మహర్షులను, ఋషులను చాలా ఇబ్బందులు పెట్టేవారు. అప్పుడు ఆ మహర్షులు ప్రార్థన మేరకు శనీశ్వరుడు వారితో యుద్ధం చేసి సంహరిస్తాడు. అయితే ఆయనకు ఆ యుద్ధంలో బ్రహ్మహత్యా దోషం వస్తుంది. ఆ దోష నివారణకై శని భగవానుడు ఈ ప్రదేశంలోనే శనీశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పూజిస్తాడు. కనుకనే ఈ క్షేత్రానికి ఇంత మహత్యం వచ్చింది. శనీశ్వరుణ్ణి మందుడు అంటారు. ఆ మందుడు ద్వారా స్థాపించిన, పూజించిన ఆలయం కనుకనే ఈ ఆలయం శ్రీ మందేశ్వర ఆలయంగా ఈ ఊరు మందపల్లిగా ప్రసిద్ధి చెందింది. అర్ధాష్టమ, అష్టమ, ఏళ్నాటి శని, శని మహర్దశలు బాధిస్తున్న వారెందరో ఈ క్షేత్రంలో శనివారంలోనూ, శని త్రయోదశి యందు, శని జయంతి నాడు స్వామికి స్వయంగా తైలాభిషేకం చేసుకుంటారు. తద్వారా వారి బాధలు తొలగిపోతాయని నిగూఢమైన నమ్మకం. కావున భక్తులు ఈ విధంగా తమ తమ శని బాధలు పోవుటకై శనిసింగనాపూర్ తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి వచ్చి శని దోష నివారణ, తిలతైలాభిషేకాలు నిర్వహిస్తారు. శుభం.